అందరే ఆ, రికార్డ్ మొదలు పెట్టండి. ఆ, హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజోస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యే కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం గుకారస్త్వంధకారో వైరుకారస్తన్ని వర్తకః అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుం గురుపరంపరాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం తత్సత్. విశ్రాంతి. తొంభైవ దశకంలో కూడా ఏ విధంగా అయితే 89వ దశకంలో విష్ణువు యొక్క గొప్పతనాన్ని చూపించాడు, పరమశివుని కన్నా కూడా విష్ణువు యొక్క ఆధిక్యతని చూపించి ప- వృకాసురుడు అనే రాక్షసుడికి వరాలిచ్చి ఆ వరాలని మళ్ళీ ఆ ఆ ఆ వరం వల్ల శంకరునికే హాని జరిగితే అతన్ని మళ్ళీ రక్షించి ఆ తన ఆధిక్యతని చూపించుకున్నాడు సత్వగుణం తోటి. అలాగే భృగు మహర్షి వచ్చి అదే త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని, ఎవరికి అర్ఘ్యం ఇవ్వాలి అని, ఆ, ప్రథమ పూజ ఎవరికి నేర్పి నేర్పాలి అని ప్ర- మునులందరూ కూడా ఆ, సంశయపడుతూ ఉంటే పడుతూ భృగు మహర్షిని ముగ్గురులో కూడా ఎవరికి మనము ఆ, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వవచ్చు, అర్హత ఎవరికి ఉన్నది కనుక్కొని రమ్మని పంపిస్తే అక్కడ బ్రహ్మదేవుడు నిరాదరించి శంకరుడేమో చంపడానికే మీదకొచ్చి ఇలా జరిగితే ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పాదంతో తన్నినా సరే సౌమ్యమైన సరసమైన మాటలతోటి అతనితోటి మాట్లాడి అతనికి బాధ కలిగిందేమో అని అతని పాదాలని నొక్కి ఆ పాద ముద్రలను తన హృదయం పైన చిహ్నాలుగా ధరిస్తాను అని చెప్తూ తన యొక్క గొప్పతనాన్ని మహాత్మ్యాన్ని ముగ్గురు దేవతలలో కూడా తానే తన యొక్క పరమస్థితిని ఆయన చూపించుకున్నాడు. అలా 89వ దశకంలో విష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణించి నారాయణ భట్టాత్రి ఇప్పుడు 90వ దశకంలో ఇంకా అధికంగా కృష్ణు కృష్ణుడి యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క
గొప్పతనాన్ని ఇంకా చూపిస్తూ అసలు ఈ ఘట్టానికి విష్ణు మహత్తత్వ స్థాపనం అనే పెట్టారు. విష్ణువు యొక్క మహత్తుని చూపించటము అనేది, స్థాపించటము. అంటే ఆ శివ బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా సృష్టి కారకుడుగా ఉన్నాడు కానీ అతడు ఎప్పుడు పోటీలలోకి రానట్టుగానే ఉన్నాడు కానీ మనకి శైవ భక్తులు విష్ణు భక్తులు వీరిద్దరూ కూడా చాలా పోటాపోటీగా ఉండేవారు. ఆ శివభక్తులు శివుడే పరమాత్మ, పరమశివుడు పరమము పర అని భావిస్తారు. విష్ణువు విష్ణు భక్తులేమో వైష్ణవులేమో విష్ణువే పరమమని భావిస్తారు. ఈ ఇద్దరి మధ్య పోటీ అలా నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఘట్టంలో ఇక్కడ మనకి నారాయణ భట్టాత్రి ఈ ఘట్టం మొత్తంలో కూడా విష్ణువే అధికుడు, శివుని కన్నను, తర్వాత బ్రహ్మ బ్రహ్మ కన్నను ఈ విష్ణుమూర్తి అధికుడు, అతనినే పూజించవలే అని మనకి ఇక్కడ ఒక ఉపదేశం లాగా చెబుతూ ఓ, ఉన్నాడు. వృక భృగు అన్ని అన్ని కూడా అతను ఎలా చూపిస్తున్నాడు అని అంటే ఒక ఉదాహరణలు చూపించి ఏ ఏ సందర్భాలలో ఎక్కడెక్కడ మనము విష్ణుమూర్తి యొక్క ఆధిక్యతను మహత్వాన్ని కూడా మనము చూడగలిచాము దాని గురించి ఉదాహరణలతో సహా చూపిస్తూ ఉన్నాడు. విష్ణు యొక్క మహత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. వృక భృగు ముని మోహిన్యంబరీషాది వృత్తే త్వయి తవ హి అయి తవ హి మహత్వం సర్వశర్వాది జైత్రం స్థితమిహ పరమాత్మన్ నిష్కల నిష్కల అర్వాకభిన్నం కిమపి యదవభాతం తద్ధి రూపం తవైవ. వృక భృగు ముని మోహిన్యంబరీషాది వృత్తేషు అయి తవ హి మహత్వం సర్వశర్వాది జైత్రం స్థితమిహ పరమాత్మన్ నిష్కల అర్వాక్ భిన్నం కిమపి యద్ అవభాతం తద్ధి రూపం తవైవ. ఎక్కడెక్కడ విష్ణువు యొక్క గొప్పతనం మనము చూడగలిచాము అన్ని కథలు చెప్తున్నాడు. వృకాసురుడి దగ్గర, భృగు మహర్షి దగ్గర, భృగు భృగుముని భృగు మహర్షి దగ్గర, మోహిని మోహిని అవతారం దగ్గర, మోహిని అవతారంలో మోహిని భస్మాసుర ఘటనలో అంబరీషుడు ఆది ఇత్యాదులు ఇలాంటి వీరందరి యొక్క వృత్తేషు, వారందరి యొక్క కథలలో, వారందరి వృత్తాంతాల్లో, వాళ్ళందరి కథల్లో భృగు మహర్షి కథ గాని, మోహిని అవతారపు ఘట్టం గాని, లేదా అంబరీషుని ఘట్టం తీసుకున్నా, వృకాసురుడి ఘట్టం తీసుకున్నా, ఏ ఘట్టం తీసుకున్నా సరే అన్నిట్లలో కూడా, అన్ని కథలలో కూడా, అన్ని వృత్తాంతాల్లో కూడా తవ హి మహత్వం, తవ మహత్వం, నీ యొక్కటువంటి మహత్వం, అయి అయి అంటే ఓ ఓ ప్రభువా, తవ హి మహత్వం, ఖచ్చితంగా నీ యొక్కటువంటి మహాత్మ్యమే సర్వశర్వాది జైత్రం, సర్వశర్వాది అందరూ సర్వులు శర్వ శివుడు వాళ్ళందరికన్నా కూడా జైత్రం, వాళ్ళందరినీ జయించినటువంటిది. నీ మహత్యం వాళ్ళందరినీ జయించినట్టుంది, వాళ్ళందరికీ అధికమైనటువంటిది, వాళ్ళందరికన్నా మించినటువంటిది నీ యొక్కటువంటి మహాత్మ్యం. స్థితమిహ పరమాత్మన్, ఓ పరమాత్ముడా, స్థితమిహ నిష్కల అర్వాక భిన్నం స్థితం. నీ యొక్కటువంటి ప్రభావం ఎలా ఉంది అంటే నిష్కలంగా, నిష్కలంగా అంటే మొత్తంగా, భాగాలేవి లేకుండా, విడివిడి భాగాలేవి ఇక లేకుండా, ముక్కలు ముక్కలుగా లేకుండా, నిష్కలంగా ఒకటే భాగంగా, ఒక్కటే పరమాత్మ స్వరూపంగా, అర్వాక్ దగ్గరగా, అభిన్నం భిన్నము కాకుండా, మూడిటికి అర్థాలు ఒకటే దాదాపు. నిష్కల అర్వాక్ అభిన్నం, నిష్కలంగా, అర్వాక్గా దగ్గరగా, అభిన్నంగా,
అభిన్నము అభి భిన్నము కాకుండా, వేరు కాకుండా స్థితం, ఇహ స్థితం, నీ స్వరూపము ఇక్కడ స్థితమై ఉన్నది. కిమపి యదవభాతం తద్ధి రూపం తవైవ. తత్ హి రూపం, తత్ తత్ అది ఆ యొక్కటువంటి తవైవ రూపం, తవ ఏవ రూపం, నీ యొక్కటువంటి రూపమే. ఎందుచేత నువ్వు వాళ్ళందరికన్నా కూడా అధికుడుగా ఉన్నావు, వాళ్ళందరికన్నా ఎక్కువైనటువంటి మహాత్మ్యం కలిగి ఉన్నావు. ఎందుకని నువ్వు అలాగా పరమమైన వాడివిగా ఉన్నావు? నీ రూపం ఎందుకలా ఉంది అంటే, నీ రూపమే మరి నిష్కలము, అర్వాకు అభిన్నమైనటువంటిది. అర్వాకు అయి స్థితం అయి ఉన్నది గనుక కిమపి చెప్పలేనటువంటి, వర్ణించలేనటువంటి యత్ అవభాతం, ఈ ప్రకాశిస్తూ ఉన్నటువంటి తథి రూపం తవైవ, నీ రూపము అలాంటిది. నీ రూపము అందరికీ ఎలా కనపడుతున్నది, ఎలా ప్రకాశింపబడుతూ ఉన్నది అని అంటే, అది అంతా కూడా ఒక పరమముగా, ఒక నిశ్చలమైనటువంటి, ఒక అభిన్నమైనటువంటిది. అంటే ఒక రోజు ఒకలాగా, ఒకసారి ఒకలాగా ఆ కావటం లేదు. ఈ లైట్ వెలగడం లేదు. మొహం చాలా నల్లగా కనిపిస్తుంది ఇక్కడ. నీ యొక్కటువంటి స్వరూపం ఎలా ఉంది అని అంటే, కోపము లేదు, మళ్ళీ అతి ప్రేమను లేదు. ఎప్పుడు ఎవరికి ఎంత నువ్వు సమర్పించాలో అంత నువ్వు సమర్పిస్తూ ఉన్నావు. ఏది చెయ్యాలి అని అంటే అంతవరకు చేస్తున్నావు. ఆ శంకరునిలాగా తొందరగా ఆశుతోషుడు వై తొందరగా సంతోషించిన వాడై వాళ్ళకి వరాలిచ్చి, వాళ్ళకి ఇవ్వకూడనటువంటి వరాలిచ్చి అలా కావటం లేదు. అలానే మళ్ళీ వెంటనే కోపం తెచ్చుకొని, మనకి ఎన్ని పురాణ కథలు ఉన్నాయి బ్రహ్మదేవుడు శాపాలు పెట్టడం అనేటటువంటి. అలా శాపాలు, కోపంతో శాపాలు పెట్టడం లేదు. నువ్వు మొదటి నుంచి చివరి దాకా ఒకటే సత్వమైనటువంటి ఆకృతిని కలిగి, రూపమును కలిగి, అభిన్నమైనటువంటి చరిత్ర కలిగి, అభిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వాడవు నువ్వు, హే పరమాత్మ. కిమపి యదవభాతం, కిమపి నిన్ను గురించి వర్ణించాలి అని అంటే అది సాధ్యం కానటువంటిది. అలా అవర్ణనీయమైనటువంటి, అభిన్నమైనటువంటి, నిష్కలమైనటువంటి తవైవ రూపం, నీది రూపం. అటువంటి నీ రూపము ప్రకాశిస్తూ ఉన్నది. అట్లా నువ్వు స్థితుడవై ఉన్నావు అని పూర్వ కథలన్నిటినీ కలిపి వాళ్ళ యొక్క కథలు దాని వల్ల ఏ రకంగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అతని యొక్క మహాత్మ్యం ఎలా ఉన్నది అని. మూర్తిత్రయేశ్వర సదాశివ పంచకం యత్ ప్రాహు పరాత్మ వపురేవ సదాశివ. ఇది రావడం లేదు లైట్. మూర్తిత్రయేశ్వర సదాశివ పంచకం యత్ ప్రాహు పరాత్మ వపురేవ సదాశివోస్మిన్ తత్రేశ్వరస్తు స వికుంఠ పదత్వమేవ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే. మూర్తిత్రయేశ్వర సదాశివ పంచకం యత్ ప్రాహు పరాత్మ వపురేవ సదాశివోస్మిన్ తత్రేశ్వరస్తు స వికుంఠ పదస్త్వమేవ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే. యాక్చువల్ గా పరమాత్మ యొక్క స్వరూపము మనము మూడుగానే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగానే వింటాము, చదువుతాము. కానీ అది పంచాత్మకం అని, పరమాత్మ యొక్క స్వరూపము పంచాత్మకము అని శైవులు వైష్ణవులు కూడా అంగీకరించినటువంటి విషయం. 5 ఏంటి అని అంటే మూర్తిత్రయం, ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇవి కాక
ఈశ్వర సదాశివ. ఈశ్వరుడు సదాశివుడు అని. మూర్తి త్రితయ, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈశ్వర సదాశివ పంచకం. ఈశ్వర సదాశివ ఈ ఇద్దరితోటి కలిపి ఐదుగురితోటి ఐదు కలిసి శివ పంచకం, సదాశివ పంచకం. యత్ ప్రాహు పరాత్మవపురేవ సదాశివే అస్మిన్, సదాశివ అస్మిన్. ఈ ఐదు భాగాలు కలిపి, ఐదు మూర్తులు కలిపి పరా పరాత్మ వపుః, పరమమైనటువంటి వపుః, శరీరము కలగాడివి సదాశివుడవు నువ్వే అని ప్రాహుః చెప్తూ ఉంటారు. వైష్ణవులు వై- వైష్ణవులు వైష్ణవులేమో ఈ పంచాత్మకమైనటువంటి స్వరూపము విష్ణువు అని చెప్తారు. శైవులేమో పంచాత్మకమైన స్వరూపము ఆ శివుడు అని చెప్తూ ఉంటారు. ఇలా తత్ర ఈశ్వరస్తు సహా వికుంఠ పదః త్వమేవ. తత్ర అక్కడ, అందులో ఈశ్వర, ఈశ్వరుడవైన పరమేశ్వరుడవైన నువ్వు, సహా వికుంఠ పదః త్వమేవ, అన్నిటికన్నా మించినటువంటి పదం ఏదైతే ఉందో, పరమ పదం ఏదైతే ఉందో, ఆ పరమ పదమైనటువంటి వికుంఠ పదం, వికుంఠ పదం అంటే వైకుంఠ పదము, ఆ వైకుంఠము పదము, వైకుంఠ స్థానము త్వమేవ నువ్వే. ఆ శివుడు ప- పంచాత్మకుడు అని అంటారు, విష్ణువు పంచాత్మకుడు అంటారు. కానీ ఆ పంచాత్మకుడు ఏమైనా ఆ శివుని కన్నా కూడా మించినటువంటి పరమమైనటువంటి వైకుంఠ పదము నీది. కాబట్టి నువ్వు పంచాత్మకుడవు అయినటువంటి బ్రహ్మ విష్ణు ఆ, పరమేశ్వరాదుల కన్నా కూడా పరమమైనటువంటి తత్వము కలిగిన వాడివి నువ్వు. త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే. త్రిత్వం పునర్భజసి, ఆ మూడు రూపాలలో కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో కూడా నువ్వే ఉన్నావు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆ ఈ ఐదు ఏవైతే ఉన్నాయో ఐదుటికి మించినటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడు. ఆ ఐదుకి మించినటువంటి పరమాత్మ ఈ ఐదు రూపాలలో కనబడుతూ ఉన్నాడు. ఈ ఐదు రూపాలలో కనబడుతూ ఉన్నటువంటి వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులలో కూడా ఆయనే ఆ పరముడైనటువంటి ఆ, పరాత్ముడైనటువంటి పరమాత్మ అయినటువంటి పరమాత్మ తత్వమైనటువంటి నువ్వు శ్రీకృష్ణుడవు, విష్ణువు నువ్వే. ఆ వైకుంఠ నివాసివి, వైకుంఠ పద నివాసుడు అయినటువంటి నీవే. త్రిత్వం పునః భజసి, మూడు రూపాలుగా నువ్వే ఉన్నావు. విష్ణువుగా నువ్వే ఉన్నావు, శివుడిగా నువ్వే ఉన్నావు, బ్రహ్మవుగా కూడా నువ్వే ఉన్నావు, ఈశ్వరుడిగా నువ్వే ఉన్నావు. అక్కడ వైకుంఠ పదంలో సదాశివుడివి నువ్వే. ఈ ఐదు రూపాల్లోనూ, ఐదు మూర్తులలోనూ నీవే ఉన్నావు. సత్యపదే త్రిభాగే, అదే విధంగా సత్యపదే, సత్యలోకంలో కూడా త్రిభాగే, త్రిభాగంగా అంటే మూడు భాగాలుగా, సత్యలోకంలో కూడా మూడు భాగాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపాలలో కూడా, మూర్తులలో కూడా నువ్వే ఉన్నావు. అంటే అంతటా నువ్వే ఉన్నావు, నువ్వే పరమమై ఉన్నావు. నీ యొక్కటువంటి అంశాలుగానే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ విష్ణువు వేరే, స్థితికారకుడు అయినటువంటి విష్ణువు వేరే, పరమాత్మ అయినటువంటి విష్ణువు వేరే. ఆ పరమాత్మ అయిన విష్ణువు యొక్క అంశయే, ఆ మూర్తియే శివునిగాను, బ్రహ్మగాను, మరి పరమేశ్వరుడు గాను, ఈశ్వరుడు గాను అంతటా ఉన్నది అని. అందుకే మనకి ఆ, ఉమ్, ఆ, వైష్ణవులకి సాధారణంగా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్తారు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటే, నువ్వు శివుడికి అర్చించినా, నమస్కరించినా, బ్రహ్మకు నమస్కరించినా, ఇంకెవరికి ఇంద్రుడికి నమస్కరించినా, ఎవరికి నమస్కరించినా సరే ఫైనల్లీ అది చేరేది కేశవం, కేశవం ప్రతి, కేశవునకే అని
మనం రెగ్యులర్ గా కూడా మాట్లాడేటప్పుడు కూడా చెప్తాం. అలానే ఆ, ఇప్పుడు కృష్ణమూర్తి గారు ప్రార్థన చేసిన దాంట్లో చెప్పారా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ, ఇలా అని. ఇలా మనకి ఆ, ఆ, లోకంలో చాలా మాటలు ఉన్నాయి. శివుడన్నా విష్ణువన్నా, విష్ణువన్నా శివుడన్నా ఒకడే అని. అయితే ఈ శివుడు విష్ణువు అయినా కూడా ఈ శివుడికి విష్ణువుడికి మించినటువంటి విష్ణువుడు ఇంకొకడు, మించినటువంటి పరమాత్మ ఇంకొకడు. అతనికి ఆ అగ్రపూజలన్నీ అతనికి, ఆ పరమాత్మకి, ఆ పరమాత్మ యొక్క అంశాలుగానే ఈ వీళ్ళందరూ కూడా ఆ, వాళ్ళ వాళ్ళ యొక్కటువంటి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అపాయింట్ చేస్తారు వీళ్ళని, నువ్వు సృష్టి చెయ్యి, నువ్వు ఆ లయం చెయ్యి, నువ్వు స్థితికారకుడు, నువ్వు స్థితి చూడు అని. ఆ ప్రకారంగానే వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. అలా ఆ పరబ్రహ్మ పరమాత్మ యొక్క స్వరూపమే, పరమాత్మ యొక్క మూర్తి తత్వమే ఆ త్రిమూర్తుల యందు గాని సత్యలోకంలో మూడు భాగాలుగా ఉన్నది కానీ అంతటా కానీ ఉన్నది ఆ పరమాత్మ యొక్క ఆ, ఆ, తత్వమే అని చెప్తారు. వైష్ణవులంతా కూడా విష్ణు పంచాత్మకం వందే పంచాయతన అని చేస్తారు గుడిలలో. అంటే అది శ్రీ వైష్ణవులు, వాళ్ళు శ్రీ వైష్ణవులు, శివులు శైవులు. అంటే మనమంతా కూడా, మన ఆంధ్రదేశం అంతా కూడా మనం స్మార్తులం. స్మార్తులం అంటే ఎటు మనము శివుణ్ణి పూజిస్తాము, విష్ణువుని పూజిస్తాము. కానీ శ్రీ మధ్వులు, వాళ్ళు శ్రీ వైష్ణవులు కేవలం విష్ణువునే పూజిస్తారు. అలానే శైవులు కేవలం శివుణ్ణే పూజిస్తారు. ఆ శివుడిని పూజించే వాళ్ళు, వాళ్ళకి శివుడే పరమాత్మ, ఇంకా అంతకన్నా సుపీరియర్ లేదు. విష్ణువును పూజించే వాళ్ళకి విష్ణువే సుపీరియర్, అంతకన్నా వేరే లేదు. ఇప్పుడు ఇక్కడ అతను, ఇక్కడ నారాయణ భట్టాత్రి శివుడికే, సారీ విష్ణువుకే ప్రథమ పూజగా ఈ మొత్తము బ్రహ్మ విష్ణు ఆ, బ్రహ్మ విష్ణు శంకర ఈశ్వర సదాశివ ఈ ఐదు మూర్తులలోనూ ఆ, ఉన్నది విష్ణువే. విష్ణువే, ఆ సదాశివుడే, ఆ పరమాత్మయే ఐదు రూపాలుగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఈ ఐదు రూపాయలలో కనబడుతున్న అది ఆయన యొక్క ఏకైకమైనటువంటి రూపమే అని ఆ, ఆ, పరమాత్మవు నువ్వే అని నారాయణ భట్టాత్రి గారు మనకి ఇలా చెప్తున్నారు. చెప్తూ ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తత్రాపి సాత్విక తను తవ విష్ణుమాహు. ఎలా అంటే ముగ్గురికి చెప్పాడు కదా, మూడు రూపాలలో కూడా నువ్వే ఆ, ఉన్నావు అని. ఎలా మూడు రూపాలలో, మూడిట్లలో నీ యొక్కటువంటి అంశనే ఎలా ఉన్నది అని అంటే, తత్రాపి సాత్వికతను తవ విష్ణుమాహు ధాతాతు సత్వవిరలో రజసైవ పూర్ణ సత్వోత్కటమపి సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికార చేష్టాదికంచ తవ శంకరనామ్ని మూర్తౌ. తత్రాపి సాత్వికతను తవ విష్ణుమాహు ధాతాతు సత్వవిరలో రజసైవ పూర్ణ సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికార చేష్టాదికంచ తవ శంకరనామ్ని మూర్తవు. తత్రాపి అందులో కూడా, అలా ఆ ఐదులో కూడా అంటే ఆ ఐదు రూపాలుగా ఉన్నటువంటి పరమాత్మ తత్వమైనటువంటి, సదాశివ తత్వమైనటువంటి, ఆ పరబ్రహ్మ తత్వమైనటువంటి, పరబ్రహ్మ అంటే మన సృష్టికర్త బ్రహ్మ కాదు, అందరికన్నా సుపీరియర్, అందరికన్నా అధికమైనటువంటి వాడు. అందుకనే మనకు అందులో ముందు ఆ సంతాన గోపాలుడి కథ చెప్పినప్పుడు అర్జునుడిని మొత్తము అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ పెంచీకటి కావల దిక్కి తీసుకొని వెళ్ళి ఆ చీకటి కన్నా కూడా అవతల సూర్యుడు కాంతి, లోకాలోక పర్వతాలు, లోకాలోక పర్వతాల వెనకాల భయంకరమైన చీకటి,
ఆ భయంకరమైన చీకటికి అవతల ఒక వెలుగులాగా వెలుగుతూ ఉన్నాడు ఆ విష్ణుమూర్తి అని చూపించాడు. చూపించి ఆ విష్ణుమూర్తి నేను మీ ఇద్దరిని పంపించాను, జీవుడుగా పరమాత్మగా నేను మీకు ఇద్దరిని పంపించాను అని అక్కడ మనకు ఆ కథలో చెప్పాడు. అలా ఈ పరమాత్మయే అనేక రూపాలలో, ఈ అన్ని రూపాలలో ఆయనయే చరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క తత్వమే నడుస్తూ ఉన్నది. ఎలా నడుస్తూ ఉన్నది అంటే తత్రాపి, అందులో కూడా, అంటే ఆ 5 రూపాలలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం కూడా సాత్వికతను తవ విష్ణుమాహు, అందులో సత్వగుణం అధికంగా ఉన్నటువంటి తను తనువు కలిగినటువంటి వాడవు. తవ విష్ణు ఆహు, తవ నీ యొక్కటువంటి తను, శరీరాన్ని, రూపును, మూర్తిని విష్ణు ఆహు, విష్ణువు అంటారు. సత్వగుణం అధికంగా కలిగినటువంటి వాడే. అందుకనే సత్వగుణం ముందే మనకి భృగు మహర్షి కథ చెప్పాడు. గుణాలు ఎలా ఉన్నాయి, ఆ, బ్రహ్మదేవుడి గుణం ఎలా ఉంది, శంకరుని గుణం ఎలా ఉంది, విష్ణుమూర్తి గుణం ఎలా ఉంది అని. అలా సత్వగుణం అధికంగా ఉన్నది. సత్వమైన సత్వమయమైనటువంటి సాత్విక తను తవ, సాత్వికమైనటువంటి తవ తను, నీ శరీరాన్ని, నీ రూపుని అంటే నీ మూర్తిని, సాత్వికమైనటువంటి మూర్తిని, ఆ పరమాత్మ యొక్క అంశ సాత్వికాంశ అయినటువంటి మూర్తిని, రూపును విష్ణు ఆహు, విష్ణు అంటారు. మరి ధాతాతు సాత్విక విరళ రజసైవ పూర్ణ. ధాతాతు, ధాత బ్రహ్మ, మరి త్రిమూర్తులలో రెండో వాడు బ్రహ్మ. సత్వ విరళ, సత్వ సత్వ గుణము లేదు అసలు. 3 గుణాలు కదా, సత్వ రజస్తమో గుణాలు. ఆ సత్వగుణము లేదు అసలు. సత్వ విరళ, సత్వగుణము ఏమీ లేకుండా రజసైవ పూర్ణ, రజస ఏవ, రజోగుణమే అధికంగా కలిగినటువంటి వాడు, కలిగినటువంటి నీ రూపు ధాత బ్రహ్మ. సత్వగుణం తక్కువగా, సత్వగుణం తక్కువగా ఉండి రజోగుణం అధికంగా ఉన్నటువంటి నీ రూపు ధాత బ్రహ్మ. మరి సత్వోత్కటమ సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికార చేష్టాదికంచ తవ శంకర నామ్ని మూర్తవు. సత్వోత్కటమపి, సత్వ ఉత్కటమపి. ఇక్కడ శంకరుడికి దానిలో సత్వ ఉత్కటమపి, సత్వగుణము అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా తమో వికార, తమోగుణము యొక్క వికారము అధికంగా కనబడుతూ ఉంది. సత్వగుణము ఎంత అధికంగా ఉన్నప్పటికీ ఆ సత్వగుణాన్ని అణిచివేసేటంత తమో వికార చేష్టాధికంచ, ఆ తమో వికారం, తమో గుణంతో చేసేటటువంటి రకరకాలైనటువంటి వికారాలు, రకరకాలైనటువంటి చేష్టాధికాలు అధికంగా ఉన్నది. తవ శంకర నామ్ని మూర్తవు, తవ నీ యొక్క శంకర అన్న పేరు గల మూర్తవు, మూర్తి ఎందు, నీ మూర్తి శంకరుడు అన్న నీ మూర్తి ఎందు సత్వ ఉత్కటమపి, సత్వగుణము ఉత్కటంగా ఉన్నప్పటికీ కూడా, అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ సత్వగుణాన్ని కప్పి పెట్టేసే అంతటువంటి తమో వికారములు, తమో వికారముతో, తమో గుణముతో కూడినటువంటి వికారమైనటువంటి చేష్టలు. వికారములు అంటే అసహ్యము, డోపు అన్నట్టు అర్థం కాదు. తమో గుణానికి సంబంధించినటువంటి, తమో గుణము వల్ల చేసేటటువంటి చేష్టల అధికంగా ఉండడం చేత అటువంటి శంకర నామ్ని తవ మూర్తవు. అట్లా శంకరుడు అన్నటువంటి ఏ పేరు కలిగినటువంటి నీది. అంటే తమోగుణంతో చేసేది ఏంటి, చాలా వరకు తమోగుణంతో చేసేవన్నీ కూడా దుఃఖం కలిగించేటటువంటి పనులు, సంతాపం కలిగించేటటువంటి పనులు, శోకము, పాపము, ఇట్లాంటివన్నీ అధికంగా చేసేది, అధికంగా చేసే చేష్టలు తమోగుణం వల్ల చేస్తారు. పాపపు కర్మలు చేసేవన్నీ కూడా తమోగుణం వల్లే చేస్తారు. సంతాపం కలిగేదంతా కూడా తమోగుణం వల్లే కలుగుతుంది.
అలా తమో గుణము వల్ల చేసేటటువంటి తమో వికార చేష్ట, తమో గుణం అధికంగా ఉండడం వల్ల దాని వల్ల చేసేటటువంటి రకరకాలైనటువంటి చేష్టాధికంచ శ్రేష్టాధికముల కారణంగా శంకరనాంని తవ మూర్తవు, శంకరుడు అన్న పేరు కలిగినటువంటి నీ మూర్తిలో ఈ విధంగా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్కటువంటి ఆ అంశ సత్వగుణము అధికంగా ఉండి విష్ణువుగాను, రజోగుణం అధికంగా ఉండి బ్రహ్మగాను, తమో గుణం అధికంగా ఉండి శంకరుడిగాను రూపు దిద్దుకుంది. మూడు మూర్తులలో మూడు అంశాలుగా పరమాత్మ యొక్క అంశయే ఉన్నది. తంచ త్రిమూర్త్యతిగతం పరపూరుషం తాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వ హేతో శంసత్యుపాసన విధౌ తదపి స్వతస్తు తద్రూపం ఇత్యతిదృఢం బహు నః ప్రమాణం. తంచ త్రిమూర్త్యతిగతం పరపూరుషం త్వాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వ హేతో శంసత్యుపాసన విధౌ తదపి స్వతస్తు తద్రూపం ఇది అతిదృఢం బహు నః ప్రమాణం. చెప్తున్నాడు నాకు దగ్గర చాలా రకాల చాలా చాలా అయినటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. ఈ ముగ్గురిలో కూడా విష్ణువు యొక్క ఆధిక్యాన్ని చూపించేటటువంటివి, విష్ణువు యొక్క మహాత్మ్యమును ఎక్కువగా చూపించేటటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో, ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో బహునః ప్రమాణం, చాలా ప్రమాణాలు నా దగ్గర ఉన్నాయి నేను చూపించగలిగినవి. ఇప్పుడే కొన్ని ఆల్రెడీ చూపించాడు కదా, ఆ చూపించిన వాటిలన్నిట్లలో కూడా నేను ఇంకా చెప్పగలను. పరమాత్మ అయినటువంటి విష్ణువుయే అధికుడు అని. తంచ త్రిమూర్త్యతిగతం పరపూరుషం త్వాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వ హేతో. త్రిమూర్త్యతిగతం, త్రిమూర్తి ముగ్గురు మూర్తులలో అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ త్రిమూర్తులలో కన్నా అతిగతం, అందరికన్నా మించినటువంటి ఆ త్రిమూర్తులలో కూడా మించినటువంటి వాడిగా పరపూరుషం, అంత పరమమైనటువంటి పురుషునిగా త్రిమూర్తుల కన్నా కూడా అతీతంగా అందరికన్నా మించినటువంటి వాడుగా త్వాం నిన్ను సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వ హేతో, సర్వమయత్వ హేతో అన్నిటి రూపంలో ఉన్నటువంటి వాడవు నువ్వేనని, సర్వమయత్వ హేతో అన్ని ఏ రూపంలో ఉన్నా సరే, సర్వాత్మనాపి ఖలు శివుడి రూపంలో ఉన్నా సరే, ముగ్గురు త్రిమూర్తుల కన్నా కూడా అతీతంగా అధికంగా ఉన్నటువంటి, అతీతంగా వాళ్ళందరినీ అతిక్రమించి ఉన్నటువంటి పరపురుషుడవు పరమ పురుషుడవుగా నిన్ను సర్వాత్మనాపి ఖలు, ఇక శివుడిని కన్నా కూడా మించి. సాధారణంగా ఏం చెప్తారు, సృష్టి స్థితి లయకారకుల్లో అందరికీ మించినటువంటి వాడు లయకారకుడు, మొత్తం అంతా లయం చేస్తాడు కాబట్టి ఆయన అధికుడు అని ఉపాసనలు అన్ని చేస్తారు. కానీ ఆ సర్వాత్మనాపి ఆ శివుని కన్నా కూడా సర్వమయత్వ హేతో, సర్వమయం అన్నీ నీవే, శివుడుగా నువ్వే, బ్రహ్మగా నువ్వే, శివుడుగా నువ్వే, విష్ణువుగా నువ్వే, సర్వమయత్వ హేతో తం పరపురుషం పరమమైనటువంటి పురుషునిగా శంసత్యుపాసన ఉపాసన విధిలో పూజించేటటువంటి విధానాలలో దేవతలను అందరినీ కూడా పూజించేటటువంటి రకరకాలైనటువంటి ఉపాసనలు రకరకాలైనటువంటి ఉపాసనలు ఉంటాయి. సగుణోపాసన ఉంటుంది, నిర్గుణోపాసన ఉంటుంది. అలా సగుణోపాసన అంటే ఒక మూర్తిని పెట్టుకొని మూర్తితోటి పూజించటం. ఉపాసన అంటే పూజించటమే.
మూర్తిని పూజించటము, లేదా నిర్గుణోపాసన అంటే ఆ, ధ్యానం మాత్రమే చేసుకుంటూ ఆ ఉండడము. ఇలా ఇంకా ఇంకా ఈ పుస్తకంలో ఇంకా చాలా రకాలైనటువంటి ఉపాసన విధానాలు ఇచ్చాడు. సంపద ఉపాసన అట, తటస్థోపాసన అట, అంగాంగ బద్ధోపాసన అట, అన్నోపాసన, సామోపాసన, ఓంకారోపాసన, ప్రాణోపాసన, ఇలా రకరకాలైనటువంటి ఉపాసనలు. ఈ రకరకాలైనటువంటి ఉపాసనలన్నిట్లలో కూడా సర్వమయత్వ హేతో, అన్నింటికీ కూడా నువ్వే ఆ, సర్వమయుడు, సమస్తమైనటువంటి దేవతల అందరి యొక్క రూపము నువ్వే, నీ యొక్కటువంటి అంశనే వాళ్ళందరిలో ఉన్నది అని మనకి భగవద్గీతలో విశ్వరూపం చూపించినప్పుడు, మహాభారతంలో విశ్వరూపం చూపించినప్పుడు మొత్తము ప్రపంచం అంతా ఆయన ఆ, ఆయనలోనే ఉన్నది. సర్వమయుడు ఆయన. ఆ సర్వమయుడైనటువంటి నువ్వు సర్వాత్మన శివుడుగా ఉన్నప్పటికీ కూడా నిన్నే ఉపాసన విధౌ శంసతి, ఉపాసన విధులలో నిన్నే శివునిగా కూడా పూజిస్తారు. తదపి స్వతహాతు, తదపి అది కూడా స్వతహాతు, స్వతహ స్వతహ సహజమైనటువంటి దానిగా తద్రూపం, ఆ రూపము, ఆ నీ రూపము అది శివునిగా ఉన్నప్పటికీ కూడా అది కూడా నీ యొక్కటటువంటి సహజమైనటువంటి అంశ, సహజమైనటువంటి వృత్తి అని అతి దృఢం బహునః ప్రమాణం. అతి దృఢం, మిక్కిలి దృఢంగా, బహు అనేకమైన నహ ప్రమాణం, నహ మా దగ్గర ప్రమాణాలు ఉన్నాయి. మాకు చాలా ప్రమాణాలు ఉన్నాయి, చాలా ఆ, ఆధారాలు ఓ, ఉన్నాయి, చాలా నమ్మకాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. ప్రతి చోట కూడా అతి దృఢంగా చాలా గట్టిగా బల్ల బుద్ధి మేము పరమాత్మ స్వరూపము విష్ణుమూర్తియే, ఈ పరమాత్మ విష్ణుమూర్తి యొక్క అంశయే శివుని యందు, బ్రహ్మయందు, అందరి యందు ఉన్నది. ప్రపంచమంతా కూడా ఆ పరమాత్మ యందే ఉన్నది అని చూపించటానికి, దృఢంగా నమ్మడానికి, అతి దృఢంగా నమ్మడానికి మా దగ్గర అనేకమైనటువంటి ఆధారాలు, అనేకమైనటువంటి యా, ప్రమాణాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. బహు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాడు. శ్రీ శంకర అపి భగవాన్ సకలేషు త్వామేవ మానయతి యో నహి పక్షపాతి త్వన్నిష్టమేవ సహి నామ సహస్రకారి వ్యాఖ్యాత్ భవత్ స్తుతిపరశ్చ గతిం గతోంతే. శ్రీ శంకర అపి భగవాన్ సకలేషు తావత్ త్వామేవ మానయతి యో నహి పక్షపాతి త్వన్నిష్టమేవ నహి నామ సహస్రకాది వ్యాఖ్యాత్ భవత్ స్తుతిపరశ్చ గతిం గతోంతే. శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఆయన శైవుడు, శివుణ్ణి ఆరాధించినటువంటి వాడు. శివాలయాలే ఆయన చాలా చోట్ల కట్టించినటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఆ శంకరాచార్యులు కూడా శ్రీ శంకర అపి, ఆ శ్రీ శంకరులు కూడా, శంకర భగవత్పాదులు కూడా భగవాన్, ఓ భగవంతుడా, సకలేషు తావత్ త్వామేవ మానయతి, సకలేషు అందరిలో కూడా, ఆ పంచాత్మకులలో కూడా నిన్ను మాత్రమే, తావత్ త్వామేవ మానయతి, నిన్ను మాత్రమే ఆయన మానయతి అంగీకరించారు, గౌరవించారు. నిన్ను మాత్రమే పూజించారు, ఆ నిన్ను మాత్రమే గొప్పగా భావించారు. ఆ శంకర భగవత్పాదులు కూడా ఆయన
సర్వదే శంకరు శైవుడు అయినప్పటికీ కూడా సకలేషు అంత చోట్ల, అన్ని చోట్ల, అన్ని దేవతా స్వరూపాలు అన్నిట్లలో కూడా, శివునిలో కూడా తావత్ త్వామేవ మాన, ఇది తావత అంతటా కూడా త్వామేవ మానయతి, నిన్నే మానయతి, నిన్నే ఆయన గొప్పగా భావించారు, నిన్నే అధికుడుగా భావించారు, నీదే ఎక్కువ మహత్వం అని చెప్పారు. యో నహి పక్షపాతి, అతడు ఎలాంటి వాడు? ఆయన శ్రీ శంకర భగవత్పాదులు నా పక్షపాతి, ఆయనకి పక్షపాతం లేదు. ఆ శివుడిని నేను ఆదరిస్తాను, విష్ణువుని ఆదరించను, బ్రహ్మను ఆదరించుతాను, ఆ శివ విష్ణువులను ఆదరించను, ఇలాంటి పక్షపాతం ఆయనలో యహ ఎవరికైతే పక్షపాతి నా పక్షపాతము లేదు, పక్షపాతం లేనటువంటి ఆ శంకర భగవత్పాదులు కూడా నిన్నే అధికంగా మానయతి మన్నించారు, గౌరవించారు, ఆదరించారు, పూజించారు. తన్నిష్టమేవ సహి, ఎక్కడ మనకి ఆయన భగవంతుడు విష్ణుమూర్తినే అధికంగా చెప్పాడు అని అంటే, త్వన్నిష్టమేవ సహి నామ సహస్రఖాది వ్యాఖ్యాత్ భవత్ స్తుతిపరశ్చ గతిం గత అంతే. తన్నిష్టమేవ సహ, ఆయన తన్నిష్టమేవ, నువ్వే పరంగా భావించాడు. శంకరునిలో కూడా నీ అంశే భావించాడు, బ్రహ్మలో కూడా నీ అంశే భావించాడు, విష్ణువులో కూడా నీ అంశే భావించాడు, ఈశ్వరునిలో కూడా నీ అంశే భావించాడు, సదాశివునిలో కూడా నీ అంశనే ఆయన భావించాడు, నువ్వే పరమముగా భావించాడు. తను నిష్టం ఏవా, నీ నిష్టముగానే అంటే నీ పరముగానే సహా అతడు నామ సహస్ర కాదు, విష్ణు సహస్రనామం, ఆయన విష్ణు సహస్రనామానికి ఆ, ఆయన సౌందర్య లహరి రాసిన, శివానంద లహరి రాసిన, ఇంకా అనేకమైనటువంటి ఇతర శంకరుని ప్రార్థించేటటువంటి గ్రంథాలన్నీ రచించిన విష్ణు సహస్రనామానికి, భగవద్గీతకి ఆయన వ్యాఖ్యానాలు రచించాడు. విష్ణు సహస్రనామము విష్ణుపరమైనది, మీ అందరికీ నోటికి వచ్చినది విష్ణు సహస్రనామం. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆయన తన అద్వైత సిద్ధాంతాన్ని చెప్పడానికని ఈ ఈ గ్రంథాలకి వ్యాఖ్యానాలు రాసిన, ఆ అద్వైత సిద్ధాంతంలో అద్వైతుడు ఎవరు అని అంటే పరమాత్మ అయినటువంటి విష్ణువుగానే ఆయన భావించాడు. భావించి నామ సహస్రకాది, సహస్రనామకాది, విష్ణు సహస్ర నామము మొదలైనటువంటి విష్ణు సహస్రనామము, తర్వాత భగవద్గీత ఇత్యాదికములైనటువంటి వాటిలో వ్యాఖ్యానం చేసేటప్పుడు, అంటే దానికి టీకాలు రచించేటప్పుడు, భాష్యాలు రచించేటప్పుడు, వాటి యొక్క అర్థ తాత్పర్యాలు రచించేటప్పుడు, దానిలో ఉన్నటువంటి కంటెంట్ రచించేటప్పుడు భవత్ స్తుతిపరః చ, భవత్ స్తుతిపరః, నీ స్తుతి పరంగానే ఉన్నాడు ఆయన. ఆ శంకర భగవత్పాదులు శంకరుని ఎంతగా ఆరాధించినా కూడా సహస్రనామాలు, భగవద్గీతకి భాష్యాలు అవి అన్ని రాసినప్పుడు, వ్యాఖ్యానాలు రచించినప్పుడు, ఆ వ్యాఖ్యానాలన్నింటిలో కూడా భవత్ స్తుతిపరః చ, నీ స్తుతి పరంగానే, నిన్ను కీర్తిస్తూనే, నిన్ను పూజిస్తూనే, నీ స్తుతి పరంగానే, ఆ, నీ యొక్కటువంటి ఆరాధన పరంగానే ఆ ఆ వ్యాఖ్యానాలన్నీ వ్యాఖ్యానాలు చేశారు. గతిం గతః అంతే, ఇంకా అంతే, అంతే చివరికి ఆ ఆఖరి దశలో గతిం గతః, పరమగతిని, మోక్షం అనేటువంటి పరమగతిని గతః పొందారు. ఆయన ఇలా వ్యాఖ్యానాలన్నీ రచించారు. భగవత్స్తుతి పరహ, నీ స్తుతి పరంగానే, నిన్ను ఆరాధిస్తూనే, నిన్ను స్తోత్రం చేస్తూనే అవన్నీ రాసి, నీ ఆరాధన పరంగానే రాస్తూ మొత్తం చివరికి అంతంలో మోక్షాన్ని పొందారు, వైకుంఠ పదాన్ని పొందారు.
మూర్తిత్రయాతిగం ఉవాచ చ మంత్రశాస్త్రస్యాదౌ కాలయ కాల క- కలాయ కలాయ సుషమం సకలేశ్వరం త్వాం ధ్యానం చ నిష్కలం అసౌ ప్రణవే కలుక్త్వా త్వామేవ తత్ర సకలం నిజగాద నాణ్యం. మూర్తిత్రయాతిగం ఉవాచ చ మంత్రశాస్త్రస్యాదౌ కలాయ సుషమం సకలేశ్వరం త్వాం ధ్యానం చ నిష్కలం అసౌ ప్రణవే ఖలు త్వాం ఏవ తత్ర సకలం నిజగాద నా అన్యం. మూర్తిత్రయాతిగం ఉవాచ మంత్రశాస్త్రస్యాదౌ ఆ మంత్రశాస్త్ర గ్రంథాల్లో ఆయన ఒక మంత్రశాస్త్ర గ్రంథం రాశారు. ప్రపంచ సారము అనే ఒక మంత్రశాస్త్ర మంత్రాలు తంత్రాలు. ఆయనకి రాని విద్య అంటూ లేదు కదా శంకరాచార్యుల వారికి. ఆ శంకరాచార్యుల వారికి వచ్చినటువంటి ఆ విద్యలన్నిట్లలో ఒక దాంట్లో ఒక మంత్రశాస్త్ర గ్రంథము రచించినప్పుడు ఆ మంత్రశాస్త్ర గ్రంథానికి ఆదౌ మొట్టమొదటగా శాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఒక మంగళ శ్లోకంతో మొదలు పెడతారు. మంగళాదిని మంగళ మధ్యాని మంగళ అంతాని శాస్త్రాన్ని కావ్యాని చ అని నియమం అన్నమాట. ఏ శాస్త్ర గ్రంథము రచించినా గానీ దానికి ముందు ఒక మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి ఒక ఇష్టదేవత ప్రార్థన శ్లోకం ఒకటి రాస్తారు అందరూ. అలా ఈ శంకరాచార్యుల వారు కూడా తన మంత్రశాస్త్ర గ్రంథాన్ని రచించేటప్పుడు ప్రపంచ సారము అనే మంత్రశాస్త్ర గ్రంథాన్ని రచించేటప్పుడు ఆదవు ముందుగా అంటే మంగళ శ్లోకంలో మూర్తిత్రయాతిగం ఆ మూడు త్రిమూర్తులందరినీ కూడా కన్నా కూడా అతిగం అతిక్రమించిన వాటిగా. అతిక్రమించిన అంటే ఆ ముగ్గురు త్రిమూర్తుల కన్నా కూడా గొప్పవాణిగా సర్వోత్కృష్టునిగా మహాత్మ్యము కలవాణిగా అతిగం కలాయ సుషమం చక్కగా మంచి అందమైనటువంటి ఆకృతి కల వాణిగా నీలోత్పలం లాంటి కలాయ కుసుమము లాగా నీలోత్పల కుసుమము ఏ విధంగా ఉంటుందో అలా అందంగా ఉన్నటువంటి నీ రూపాన్ని సకలేశ్వరం అందరూ సకల ఈశ్వరం అందరికన్నా మించినటువంటి ఆ త్రిమూర్తుల కన్నా మించినటువంటి వానిగా త్వాం నిన్ను ఉవాచ చెప్పాడు. నీ మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన నిన్ను నీలమే నీలోత్పలం వలె సుందరమైనటువంటి ఆకృతి కలవానిగా త్రిమూర్తుల కన్నా కూడా ఉత్కృష్టుడైనటువంటి ఉన్నతుడైనటువంటి వానిగా సకల ఈశ్వరం అందరికీ కూడా ఈశ్వరుడుగా సకల జనులకు సకల దేవతలకు సకల ప్రాణులకు చరాచర జగత్తు అంతటికీ కూడా ఈశ్వరునిగా పరమోత్కృష్టునిగా త్వాం నిన్ను ఉవాచ ఆయన చెప్పారు. ధ్యానంచ నిష్కలం అసౌ అతడు నిష్కలమైన విడివిడిగా లేనటువంటి ఒక్కటైనటువంటి ఏకరూపమైనటువంటి అద్వైతమైనటువంటి ఏకరూపమైనటువంటి నిన్ను ప్రణవే ఖలు ఉక్త్వా ప్రణవములు అంటే ఓంకారములో కలు ఉక్త్వా చెప్పి ఓంకారంలో ఆ అద్వైత రూపముతో ఉన్నటువంటి నిన్ను గురించి చెప్పి ధ్యానంలో ధ్యానం చెయ్యండి. ఆ ఓంకారంలో ధ్యానం చేయండి. ఓంకారం యొక్క స్వరూపము ఆ ఏకమైనటువంటి అద్వైతమైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి నిష్కడుడైనటువంటి ఏకాకృతిలో ఉన్నటువంటి ఆ పరమ భగవంతునియుడు పరమ విష్ణువు అని చెప్పి త్వామేవ తత్ర సకలం నిజగాదన్న త్వామేవ నిన్ను గురించే
తత్ర అక్కడ సకలం నిజగాథ, మొత్తం అంతా కూడా నీ నీ దగ్గర నిన్ను గురించే చెప్పాడు. సకలం నువ్వే అన్ని చోట్ల ఉన్నట్లుగా నీ గురించే అంతటా కూడా ఆయన నిజగాథ చెప్పారు. నా అన్యం, ఇతరుల గురించి చెప్పలేదు. ఆయన ఆ శ్లోకంలో, ఆ మంత్రశాస్త్ర గ్రంథంలో మొదటి శ్లోకంలో నిన్ను గురించే చెప్పాడు. ఆయన నిన్నే ఆ ఓంకార స్వరూపంలో నువ్వే ఉన్నావని, ఆ ఓంకార ధ్యానంలో నువ్వే ఉన్నావు అని, నీ యొక్కటువంటి అద్వైత రూపాన్నే ధ్యానించమని ఆయన చెప్పారు. గాని అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు అని చెప్పారు. గాని ఇంకెవ్వరిని గురించి కూడా ఆయన శంకరాచార్యుల వారు చెప్పలేదు. అలాగే సమస్త సారే చ పురాణ సంగ్రహే విసంశయం తన్మహిమైవ వర్ణ్యతే త్రిమూర్త్యుక్త యుక్త త్రిమూర్తి త్రిమూర్తియుక్త సత్యపద త్రిభాగత పరం పదం తే కథితం న శూలినః. సమస్త సారే పురాణ సంగ్రహే విసంశయం త్వన్మహిమైవ వర్ణ్యతే త్రిమూర్తియుక్ సత్యపద త్రిభాగత పరం పదం తే కథితం న శూలినః. ఇది మరి ఎందుకు మరి ఈయన ఇంత శివుని గురించి ఆ, తీసేస్తున్నారు, తీసేసి కేవలము విష్ణుమూర్తిని గురించి చెప్తున్నారు ఏమో తెలియదు. లాస్ట్ కి ఆయనే అన్నాడు, నాకేం తెలియదు, నేను చదివిందేదో నేను నీతో చెప్తున్నాను అని ఆ, విన్నపం చేసుకున్నారు. సమస్త సారే చ పురాణ సంగ్రహే, ఏం, ఇది మాధవ విద్యారణ్యుల వారు పురాణ సంగ్రహే, సమస్త సారే పురాణ సంగ్రహే, పురాణ సంగ్రహము అనేటటువంటి ఒక గ్రంథంలో సమస్త సారే, సమస్తమైనటువంటి లోకాలకి సంబంధించినటువంటి సారం ఏదైతే ఉన్నదో అదిగా వర్ణింపబడినటువంటి ఆ పురాణ సంగ్రహే, పురాణ సంగ్రహంలో పురాణాలలో అన్ని సృష్టి ప్రతి సృష్టి ఆ, మన్వంతరము అని ఒక 4-5 భాగాలు ఉండాలన్నమాట. అలా అందులో సృష్టి క్రమము అనేది చాలా ఇంపార్టెంట్ భాగము పురాణాలలో. అంటే సృష్టి ఎలా మొదలైంది, ఎలా అంతమైంది అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా సమస్త సారే, అలా సమస్తమైనటువంటి లోకానికి సంబంధించినటువంటి సర్వ విషయముల యొక్క సారము ఉన్నటువంటి, సారముగా చెప్పినటువంటి పురాణ సంగ్రహే విసంశయం, విసంశయం ఎటువంటి సందేహము కూడా లేకుండా, ఏ మాత్రము అనుమానము లేకుండా, ఏ మాత్రము సందేహానికి తావు లేకుండా త్వత్ మహిమైవ వర్ణ్యతే, తత్ మహిమైవ నీ యొక్కటువంటి మహిమైవ, నీ మహిమయే, నీ మహాత్మ్యమే వర్ణ్యతే వర్ణింపబడింది. ఆ పురాణ శాస్త్ర గ్రంథంలో, ఆ పురాణ సంగ్రహంలో మొత్తము అంతా సారమంతా కూడా లోకానికి సంబంధించినటువంటి సారమంతా ఉన్నది అని చెప్పినటువంటి దానిలో, ఆ దానిలో, ఆ శాస్త్రంలో, ఆ పురాణ సంగ్రహంలో నీవే ఎటువంటి సందేహం లేకుండా, అంటే శంకరుడా బ్రహ్మణ అనేటటువంటి అనుమానాలకి వేటికి తావివ్వకుండా, ఎటువంటి సందేహాలకి చోటు ఇవ్వకుండా తత్ మహిమైవ వర్ణ్యతే, నీ మహిమయే వర్ణింపబడింది. త్రిమూర్తియుక్, త్రిమూర్తియుక్ మూడు త్రిమూర్తి, 3 మూర్తులు, ఆ త్రిమూర్తుల యొక్క యుక్, యుక్ అంటే యుక్తి అనమాట, కలిసి త్రిమూర్తుల కలిసి ఉన్నటువంటి సత్యపద త్రిభాగత, ఆ సత్యపదంలో, ఆ సత్య లోకంలో త్రిభాగత 3 భాగాలుగా ఉన్నటువంటి పరంపదం తే కథితం, పరంపదం ఆ పరమ పదమును తే కథితం నీది అని చెప్పబడింది. నువ్వు ఆ 3 భాగాలుగా ఉన్నావు. సత్యలోకంలో నుంచి, సత్యలోకంలో ఆ 3 భాగత, ఆ సత్యలోకంలో ఆ 3 భాగాల కన్నా అధికంగా
ఆ, త్రిమూర్తి యొక్క త్రిమూర్తుల యొక్క అటువంటి ఒకటే రూపముగా ఆ సత్యలోకం కన్నా కూడా అధికమైనటువంటి పైభాగంలో సత్యపద ఆ, త్రిభాగత అది ఆ త్రిభాగాల కన్నా కూడా పై భాగములో పరమ పదములో పరం పదం తే ఖద్దమ. ఈ దానికన్నా అన్ని లోకాల కన్నా మించినటువంటి లోకము నువ్వు ఉండేటటువంటి ఆ వైకుంఠ పదము అని చెప్పాడు. కానీ నా శూలిన శివుని శివ పదము కైలాసము ఆ ఆ విష్ణు పదము కన్నా కైలాసం ఇంకా కూడా గొప్పదని చెప్పలేదు. శివుని యొక్క స్థానము గురించి చెప్పలేదు. పరమపదము నీదే అని చెప్పారు మాధవ విద్యారణ్యులు పురాణ శాస్త్ర గ్రంథంలో. సకల లోక శాస్త్ర అది సకల లోక సారము అంటే మొత్తము సృష్టి అంతా ఇక్కడి నుంచి 14 లోకాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కనపడే లోకాలు, కనపడని లోకాలు ఎన్నో ఉన్నాయి. ఆ కనపడని లోకాల కన్నా కూడా ఆవల కదా అతను ఉన్నాడు. ఆ అక్కడ ఉన్నటువంటి ఆ పరమ పదమైనటువంటిది ఆ వైకుంఠ పదం అనేది విష్ణుమూర్తిది అని చెప్పారు, కానీ కైలాసం గురించి కూడా చెప్పలేదు. యత్ బ్రాహ్మకల్ప ఇహ భాగవత ద్వితీయ స్కందోదితం వపుః అనావృతం ఈశ ధాత్రే తస్యైవ నామ హరిశర్వముఖం జగాద శ్రీ మాధవ శివపరః అపి పురాణసారి. ఈ శ్రీ మాధవ విద్యారణ్యుల వారు శివపరః అపి యత్ బ్రాహ్మకల్ప ఇహ భాగవత ద్వితీయ స్కందోదితం వపుః అనావృతం ఈశ ధాత్రే తస్యైవ నామ హరిశర్వముఖం జగాద శ్రీ మాధవ శివపరోపి పురాణసారే. శ్రీ మాధవుడు శివపరః అపి శివపరుడు అయినప్పటికీ కూడా ఆయన శివోపాసకుడు, శివభక్తుడు, శివుణ్ణి ఆరాధించేటటువంటి వాడే అయినప్పటికీ కూడా పురాణసారే తన యొక్క పురాణ సారం అనేటటువంటి ఆ గ్రంథంలో పురాణ సంగ్రహం అనేటటువంటి ఆ గ్రంథంలో యత్ ఏదైతే బ్రాహ్మకల్ప ఇహ బ్రాహ్మకల్పము నందు భాగవత ద్వితీయ స్కందోదితం భాగవతంలో 2వ స్కందంలో ఉదితం చెప్పబడినటువంటి వపుః తస్యైవ వపుః నీ యొక్కటువంటి వపుః అనావృతం ఈ అనావృతం ఆవరణ లేనటువంటిది అంటే కప్పిపడకుండా ఉన్నటువంటి అంటే స్పష్టంగా కనబడుతూ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఆవరణలు కప్పిపాటు దాపరికములు లేకుండా నిరావరణమై ఉన్నటువంటి నీ యొక్కటువంటి వపుః శరీరము ధాత్రే బ్రహ్మచేత తస్యైవ నామ హరిశర్వముఖం జగాత్. అదే ఆ భాగవత ద్వితీయ స్కందంలో యత్ ఏదైతే నీ రూపము వర్ణింపబడిందో తస్యైవ నామ దానినే హరిశర్వముఖం జగాద హరిహరాది రూపముగా శ్రీ మాధవ శివపరః అపి పురాణసారే జగాద. శ్రీ మాధవుడు ఆయన శివపరుడు అయినప్పటికీ కూడా పురాణసారే జగాద చెప్పారు. ఇక్కడ బ్రహ్మకల్పమందు భాగవత ద్వితీయ స్కందంలో బ్రహ్మకల్పమునందు ఏ రూపమైతే నీది ఏ పరమాత్మ స్వరూపమైతే నీది బ్రహ్మకు అనావృతంగా అంటే స్పష్టంగా ఏ మాత్రపు ఆవరణలు లేకుండా సుస్పష్టంగా నీకు ఉదితం కనపడిందో చెప్పబడిందో బ్రహ్మచేత చెప్పబడిందో ఆ తస్యైవ నామ ఆ పరమాత్మ యొక్క నామమే ఆ విష్ణువు యొక్క నామమే హరిశర్వ ముఖంగా హరిహరాది రూపాలుగా ఇక్కడ శ్రీ మాధవ విద్యారణ్యుల వారు పురాణ సారంలో జగాద చెప్పారు.
అంటే అందరూ కూడా శైవులైనా సరే, ఆ వైష్ణవులైనా సరే, పరమాత్మ స్వరూపము వైకుంఠ నివాసి అయినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క ఆ, పదము పరమ పదముగా అందరూ కూడా అంగీకరించి ఉన్నారు. అందరూ కూడా అతనిని పరమాత్మగా భావించి అంగీకరించి ఆమోదించి పూజించి మన్నించి ఉన్నారని చెప్తారు. ఏ స్వప్రకృత్యనుగుణాః గిరిశం భజంతే తేషాం ఫలం హి దృఢయైవ తదీయ భక్త్యా వ్యాసోః హి తేన కృతవాన్ అధికారి హేతోః స్కందాదికేషు తవ హానివాచో అర్థవాదైః. ఏ స్వప్రకృత్యనుగుణాః గిరీశం భజంతే తేషాం ఫలం హి దృఢయైవ తదీయ భక్త్యా వ్యాసో హి తేన కృతవాన్ అధికారి హేతోః స్కందాదికేషు తవ హాని వచః అర్థవాదైః. ఎవరైతే ఏ మానవులు అయితే స్వప్రకృతి అనుగుణాః వారి వారి యొక్క ప్రకృతి అనుగుణాః వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ యొక్క మనోభావానికి అనుగుణంగా అనుగుణంగా వాళ్ళకి సహజమైనటువంటి దానికి అనుకూలంగా గిరీశం భజంతే శివుణ్ణి పూజిస్తారు. మనకి ఇంతకు ముందు చూపించారు వృకాసురుడు తన సహజమైనటువంటి స్వభావానికి సహజమైనటువంటి గుణానికి అనుగుణంగా శివుణ్ణి ప్రార్థించుకుంటారు. తప్పేమీ లేదు. ఏ స్వప్రకృతి అనుగుణాః గిరీశం భజంతే వాళ్ళ ప్రకృతికి అనుగుణంగా వాళ్ళ స్వభావానికి అనుగుణంగా గిరీశం భజంతే తేషాం ఫలం హి దృఢైవ తదీయ భక్త్యా వాళ్ళకు ఉన్నటువంటి ఆ భక్తి కారణంగా, ఆ శివుని యందు వాడికి ఉన్నటువంటి ఆ భక్తి కారణంగా దృఢయైవ భక్త్యా దృఢమైనటువంటి వారి భక్తి కారణంగా తేషాం ఫలం వాళ్ళకి అలానే ఫలితం కూడా లభిస్తుంది. వాళ్ళకి అంతటువంటి భక్తి శివుని పైన ఉండి ఆ శివుణ్ణి పూజిస్తూ ఉన్నారు. వాడు పూజించినటువంటి విధంగా ఆ శంకరుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ దృఢమైనటువంటి భక్తిని వల్ల వాళ్ళకి వాళ్ళు అడిగినది వాడు కోరినది ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం ఫలం కావాలంటే ఎటువంటి వాళ్ళ కోరికలన్నీ తీరుస్తున్నారు. ఎటువంటి ఫలితాలు ఇవ్వాలంటే అటువంటి ఫలితాలు ఇస్తున్నారు. అలా వ్యాసః హి తేన కృతవాన్ అధికారి హేతోః తేన అందుచేతనే ఆ శివుడు ఎవరైతే దృఢభక్తి కలిగి ఉన్నారో వాళ్ళకి వారి వారి కోరికలు తీరుస్తాడు అనేటటువంటి ఒక కారణం చేత వ్యాస మహర్షి అధికారి హేతోః కృతవాన్ అతనిని ఆ శివుడిని అధికారి హేతోః కృతవాన్ అధికారి హేతు అతనిని చాలా గొప్ప ఉన్నతుడిగా నిల్చోబెట్టాడు. అధికారి ఆ ఫలితాలన్నీ కోరిన కోరికలన్నిటినీ కూడా తీర్చగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు శివుడు అని కృతవాన్ ఆయన నిర్ణయించారు. విష్ణు ఎక్కడ అంటే స్కాందాదిషు స్కాంద పురాణంలో స్కాంద పురాణంలో శివునికి అధికమైనటువంటి ఔన్నత్యాన్ని, అధికమైనటువంటి గరిమను, అధికమైనటువంటి మహాత్మ్యాన్ని ఇచ్చి ఈ కోరిన కోరికలన్నీ కూడా పొందవచ్చు మీరు శివుణ్ణి పూజించటం వలన అని ఆయన స్కాందాది పురాణాలలో, అంటే పురాణాలన్నీ కూడా మొత్తం మనకు 18 పురాణాలు ఉంటే అందులో కొన్ని పురాణాలు బ్రహ్మని ఆరాధించినటువంటి పురాణాలు, కొన్ని శంకరుని గొప్పతనం చెప్పినటువంటి పురాణాలు, కొన్ని విష్ణుమూర్తిని చెప్పినటువంటి పురాణాలు, కొన్ని వరాహ పురాణాలు లాంటివి, అంటే వరాహ అవతారాన్ని వర్ణించినవి. అలా రకరకాల పురాణాలన్నీ కూడా పురాణాలలో ఉన్నటువంటి విషయం అంతా కూడా దేవతా స్తుతిపరమైనటువంటివి. ఆ దేవతా స్తుతిపరమైనటువంటి శివ స్తుతిపరమైన పురాణాలు కొన్ని, బ్రహ్మ స్తుతిపరమైనటువంటివి కొన్ని,
లోక పురాణాలు కొన్ని, విష్ణు పురాణాలు కొన్ని అలాంటివి. అందులో స్కాంద పురాణం ఒకటి. ఆ స్కాంద పురాణంలో కృతవాన్ అధికారి హేతు, ఈ శివుణ్ణి ఆ ఆ, కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడిగా, అధికారిగా అతనిని చూపించాడు. తవ హాని వచః అర్థవాదే. అలా అలా చెప్తూ, అలా శివుడిని అధికంగా చేస్తూ మాత్రమే ఊరుకోలేదు. ఆయన ఏం చేశారు వ్యాస భగవానులు? హాని వచః తవ హాని వచః అర్థవాదై అర్థ అర్థవాదై అర్థవాదై. అర్థవాదములు అంటే నేను నేనన్నది కరెక్ట్ అని వాదించుకోవడం అన్నట్టు. నేను ఏది నేను చెప్పానంటే నేను చెప్పిందే నిజం, నేను చెప్పింది తప్ప ఇంకా వేరేది కరెక్ట్ కాదు అని ఒక నిందాపూర్వకంగా మాట్లాడటం. నీకేం తెలుసు, నీకేం తెలియదు పో, నాకే తెలుసు, ఇది నేను చెప్పింది కరెక్ట్ అని ఒక నిందాపూర్వకంగా మాట్లాడటం అనే దాన్ని అర్థవాదము అని అంటారు. ఆ అర్థవాదాల చోటి అర్థవ హానివచ, నీ గురించి హానివచ, హానికరమైనటువంటి అంటే నీ యొక్కటువంటి మహాత్మ్యాన్ని చిన్నబుచ్చేటటువంటి, నేను చిన్నబుచ్చేటటువంటివి, నిన్ను హీనపరిచేటటువంటి మాటలు వాచ అర్థవాదై, ఆ అర్థవాదాలతో చేశాడు ఆయన. ఆ వ్యాస మహర్షి ఆయనని శివుని యొక్క తత్వాన్ని, శివుని యొక్క మహాత్మ్యాన్ని అధికం చేయటం కోసము విష్ణు పరమాత్మమైనటువంటి నిన్ను రకరకాలైనటువంటి హానికరమైనటువంటి మాటలతోటి శివుని యొక్క భక్తిని అధికం చేయటం కోసంకి నిన్ను తక్కువ చేసి, నిన్ను చులకన చేసి, నీ మీద రకరకాలైనటువంటి నిందాపూర్వకమైనటువంటి మాటలు ఆయన వ్యాస మహర్షి అందులో మాట్లాడాడు. అది నేను ఎక్కడ తీసి చూడాలి, ఎక్కడ అలా మాట్లాడాడు అనేది. భూతార్థ కృష్ణమూర్తి గారికి సమయం ఉంటే స్కాంద పురాణంలో మరి ఎక్కడ విష్ణువుని కించపరుస్తూ ఆ, వ్యాస భగవానులు మాట్లాడారు. పురాణాలు రాసింది అన్నీ ఆయనే. వ్యాస భగవానుడే మరి అష్టాదశ పురాణ కర్త. మరి అక్కడ ఎందుకు విష్ణుమూర్తిని కించపరుస్తూ మాట్లాడవలసి వచ్చింది? శివుణ్ణి ఎలివేట్ చేసి శివుణ్ణి అధికంగా చూపించచ్చు, కానీ ఆ, దానికోసంకి విష్ణువుని ఆ, విష్ణుమూర్తిని కించపరచాల్సినటువంటి అవసరము కూడా లేదు. భూతార్థ కీర్తి భూతార్థ కీర్తి అనువాద విరుద్ధవాదం త్రిధార్థవాదగతయః ఖలు రోచనార్థాః స్కాందాదిషు బహవః అత్ర విరుద్ధవాదాః త్వత్తా స్వత్తాం సత్వ పరిభూత్యపి పరిభూత్య ఉపశిక్షణాద్యాః భూతార్థకీర్తి అనువాద విరుద్ధవాదౌ త్రేధార్థవాదగతయః ఖలు రోచనార్థాః స్కాందాదికేషు బహవో అత్ర విరుద్ధవాదాః తత్వాం సత్వ పరిభూతి ఉపశిక్షణాద్యాః. అర్థవాద త్రిధా అర్థవాదగతయః. అర్థవాదాలు మూడు రకాలుగా ఉంటాయి. మూడు రకాలైనటువంటి అర్థవాదాలు అంటే ఒకరిని నీచంగా పాల్చడం, ఒకటి నిందాపూర్వకంగా మాట్లాడటము, వాదనలో తమదే గెలుపు అని చెప్పుకోవటం, దానిని అర్థవాదము అని అంటారు. ఆ అర్థవాదాలలో కూడా మళ్ళీ మూడు రకాలైనటువంటి అర్థవాదాలు ఉన్నాయి. త్రిధా అర్థవాద గతయ, మూడు రకాలైనటువంటి అర్థవాద గతులు అంటే రకాలు ఉన్నాయి. దేనికోసం కంటే రోచనార్థ, నేను చెప్పాలనుకున్నటువంటి విషయము చాలా రోచనార్థం, అవి చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది, నేను చెప్పింది చాలా రుచికరమైనటువంటి విషయము, ఆనందకరమైనటువంటి విషయము
వినదగ్గ విషయము, సొంపైనటువంటి ఆ, విషయము. ఆ, నేను చెప్పే దాని మీద ఇంకా ఆసక్తి ఆ, అలా అలా కలగడానికి, ఆసక్తి కలిగించటానికి, కోరిక కల్పించడానికి నే ఈ చెప్పేటటువంటి మాటలు. అలా చెప్పడం కోసంకి చెప్పే అర్థవాదాలు మూడు రకాలుగా ఆ, ఉంటాయి. అవి ఏమి అంటే భూతార్థ కీర్తి, కీర్తి ఒకటి, మొదటిది భూతార్థ కీర్తి, కీర్తి భూతార్థ అదేంటి? ఆ, ఏదన్నా జరిగింది, జరిగినటువంటి విషయాన్ని జరగకపోయినా కూడా జరిగినట్టుగా ఊహించుకొని దాన్ని కీర్తించడం భూతార్థం. అది ఉన్నదానిని ఉన్నట్టుగా కానీ, లేకపోయినా కానీ అది ఉన్నట్టుగా. అంటే శివుడి యొక్క యొక్క మహిమ అధికంగా ఉన్నా లేకపోయినా అధికంగా ఉంది అని డబ్బా ఒకటి చెప్పడం అన్నమాట. అధికంగా ఉంది అని కీర్తించటం, అది దాన్ని భూతార్థ కీర్తి అంటారు. అంటే ఏదైతే ఉన్నదో ఉన్నది గాని, లేదా లేని దానిని ఉన్నట్టుగా గాని కీర్తించటము భూతార్థ కీర్తి. రెండవది అనువాదం. అనువాదం అంటే ఆ, 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 అనువాదం. అనువాదము దానిని అనుసరిస్తూ వెళ్ళటం. అనుసరిస్తూ ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే దానికి ఎంత తల ఊపుకుంటూ వెళ్ళిపోవటం. ఆ, ఈ ఈ అవును, ఈ శివుడు శివుడు యొక్క గొప్పతనమే గొప్పతనము, శివుని యొక్క గొప్పతనమే ఎక్కువ, శివుడు యొక్క మహాత్మ్యము చాలా ఎక్కువ అని అనువదించటం. అనువ ఆ, అదే మాటని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ వాళ్ళు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండడం అనువాదం. విరుద్ధవాదం ఇంకొకటి, మూడోది విరుద్ధవాదం. విరుద్ధవాదం అంటే ఆ, ఆ, వ్యతిరేకంగా చెప్పటం, వ్యతిరేకమైనటువంటి సంభాషణ చేయటం. ఈ విధంగా అర్థవాదాలు మూడు రకాలు. అంటే నేను ఏదన్నా చెప్పాలి అనుకుంటే, నేను చెప్పాలనుకున్నట్టు విషయము చాలా స్ట్రాంగ్ గా చెయ్యాలి అనుకుంటే, స్ట్రాంగ్ గా చెప్పాలి అనుకుంటే, నా నేను చెప్పిన మాటని అందరూ నమ్మాలి అని అనుకుంటే దాన్ని మూడు రకాలుగా అన్నమాట. అది ఉన్నదానిని ఆ, ఆ, చెప్పింది జరుగుతున్న దానిని ఆహా ఓహో, ఆహా ఓహో అని కీర్తించటం గాని, లేని దానిని ఉన్నట్టుగా చెప్పడం కానీ, అది చెప్పడం దాన్ని అనుసరించి, లేని దాన్ని అనుసరించి చెప్పటము కానీ, లేదా వ్యతిరేకంగా అంటే ఆ, ఆ, ఒక ప్రమాణము, ఒక నియమము, నియమబద్ధంగా లేకుండా విరుద్ధంగా మాట్లాడటం. ఈ మూడు రకాలైనటువంటి మాటలతోటి అర్థవాదకతయ రోచనార్థ, ఈ మూడు పద్ధతులతో మనం ఏదన్నా చెప్పాలి అనుకుంటే, మనం ఏదన్నా వర్ణించాలి అని అనుకుంటే, దానికి ఆ, ఆ, ఆనందం కలిగించడానికి, దాని పట్ల వినే వాళ్ళకి ఉత్సుకత కలిగించటానికి చేసేటటువంటి ఉపాయాలు ఈ మూడు రకాలు. స్కాందాదికేషు బహవః అత్ర విరుద్ధవాదాః. ఇలాంటి విరుద్ధవాదాలు మనకి స్కాంద పురాణంలో చాలా కనిపిస్తాయి. అంటే ప్రమాణానికి విరుద్ధమైనటువంటి మాటలు, ఆ, ఆ, సిద్ధాంతానికి విరోధంగా ఉన్నటువంటివి అయిన మాటలు మనకి స్కాందాదికేషు బహవః, స్కాంద పురాణంలో చాలానే ఉన్నాయి. త్వత్తాం ఆ, ఆ, తత్వ తత్వం త్వత్తామసత్వ తామసత్వ పరిభూతి ఉపశిక్షణాద్యాహ. ఎలా చెప్పారంటే, అసలు శివుడు విష్ణుమూర్తి అంటేనేమో మరి సత్వగుణం యొక్క సత్వగుణ ప్రధానుడు. ఆయనలో ఉన్నటువంటి సత్వగుణమే బ్రహ్మకి, శివునికి, విష్ణువుకి పంచబడిందని ఎన్నిసార్లు చెప్తూ ఉన్నారు. భృగు మహర్షి వచ్చి ముగ్గురికి పరీక్ష పెడితే ముగ్గురు పరీక్షలో కూడా మరి నెగ్గి సత్వగుణ సంపన్నుడు విష్ణుమూర్తి అని తేల్చాడు. అయినా సరే ఆ స్కాంద పురాణంలో ఇలాంటి విరుద్ధమైనటువంటి విషయాలు,
ఎంత స్పష్టంగా భృగు మహర్షి కథలో సత్వగుణ సంపన్నుడు, సత్వగుణముతో కూడిన వాడు విష్ణుమూర్తి అని చెప్పిన తర్వాత కూడా కాదు, విష్ణుమూర్తికి లేదు, శివుడికే ఉంది సత్వగుణము అని అంటే అది ఎంత విరుద్ధమైనటువంటి ఆ, విషయము, వాదము. అలాంటి విరుద్ధమైనటువంటి ఒక వితండ ఆ వాదం, ఆ వితండమైనటువంటి వాదముతోటి స్కాంద పురాణంలో చాలా వాదాలు. త్వత్ తామసత్వ పరిభూ, తత్వత్ నీది తామసత్వ పరిభూతి, తామసత్వం నీ నుండి నీలో తామస గుణము అధికంగా ఉంది అని పరిభూతి, నిన్ను గురించినటువంటి అవమానకరంగా, నిన్ను హీనపరుస్తూ, నిన్ను తక్కువ ఆ, చేసి, నిన్ను చులకన చేసి, నిన్ను పరిభవించి అంటే ఆ, అవమానించి ఉపశిక్షణాద్యాహ, అవి ఉపశిక్షణాహ, ఉపశిక్షణలు అందరికీ ఉపదేశాలు చేస్తూ ఉన్నాడు. ఆద్యాహ అంటే అన్ని అన్ని రకరకాలైనటువంటి ఆ ఉపదేశాలు, నిన్ను చులకన చేస్తూ, నిన్ను హీనపరుస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నీ యొక్కటువంటి నువ్వు తామస గుణంతో కూడి ఉన్నటువంటి వాడివి అని నిరూపిస్తూ ఎన్నో రకాలైనటువంటి విరుద్ధ వాదాలు వ్యాస మహర్షి స్కాంద పురాణంలో చేశారు. యత్ కించిత్ కించిదపి విదుషా అపి విభో మయోక్తం తన్మంత్రశాస్త్రవచనాద్య అభిదృష్టమేవ వ్యాసోక్తి వ్యాసోక్తి సారమయం భాగవతోపగీత క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. ఏదో ఒక పోయం మర్చిపోయామా మధ్యలో మనము? నైన్త్ది Yes. 10th ఆ? 9 అని వచ్చింది, 9 అట్లా నంబర్ అక్కడ పైన రాంగ్ వచ్చింది, కింద మాత్రం కరెక్ట్ ఉన్నాయి. శ్లోకం అచ్చా పక్కన అచ్చా అచ్చా. మాత్రం నంబర్ కరెక్ట్ ఉంది. అచ్చా ఓకే ఇంగ్లీష్ ఓకే నంబర్ 11 రాంగ్ వచ్చింది. ఇందులో అదే 11 11 శ్లోకాలు ఉన్నాయని నాకు గుర్తు, మళ్ళీ 10వ నెంబర్ వచ్చింది ఏంటి అనుకుంటున్నా. అది యత్ 8 నుంచి కించిత్ తప్పు వచ్చింది. యత్ కించిత్ అపి అవిదుషా అపి విభో మయోక్తం అభిదృష్టమేవ వ్యాసోక్తి సారం అయం భాగవతోపగీత క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. యత్ కించిదపి అవిదుషా అపి విభో మయోక్తం తన్మంత్రశాస్త్రవచనాద్ అభిదృష్టమేవ వ్యాసోక్తి సారం అయం వ్యాసోక్తి సారమయ భాగవతోపగీత క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. యత్ కించిదపి అవిదుషా అపి విభో, విభో ఓ విభువా, ఓ ప్రభువా, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, అవిదుషా అపి, అవిదుష నేను విద్వాంసుడిని కాను, విదుషత్వం నాలో ఏమి, విదుషత్వం నా దగ్గర ఏమి లేదు, విజ్ఞానం నా దగ్గర ఏమి లేదు, అజ్ఞానిని నేను. అవిదుష అపి, నేను అజ్ఞానినప్పటికీ కూడా మయా ఉక్తం, నేను ఏమైతే చెప్పానో, యత్కించిదపి, యత్కించిత్ ఏదేదో ఇప్పటిదాకా 10 శ్లోకాలలో ఇన్ని మాటలు శివుడిని గురించి, విష్ణువుని గురించి, శంకరాచార్యుల మాటలు, మాధవీచార్యుల మాటలు, ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి మాటలు, ఇవన్నీ నేను ఏవైతే చెప్పానో, యత్ కించిదపి మయా ఉక్తం, ఏదేదో నేను చెప్పినటువంటి మాటలు అర్థవాదాలు అన్నాను, భూతార్థవాదం అన్నాను, అలా ఇవన్నీ ఏ మాటలు నేను మాట్లాడినా కానీ, యత్కించిదపి అవిదుష అవి, అజ్ఞానిని నేను, నేను అంతగా చదువుకోలేదు, నాకు తెలియదు, తెలియకుండానే నేను ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. మయా ఉక్తం, నేను ఏమైనా మాట్లాడినవైతే తన్ మంత్రశాస్త్ర వచనా అభిదృష్టమేవా,
ఇవన్నీ ఏవైతే మాట్లాడానో అవన్నీ కూడా దాని మంత్రశాస్త్ర వచనాత్. ఆ మంత్రశాస్త్ర వచనాలలో అభిదృష్టమేవ అవన్నీ కనబడుతూనే ఉన్నాయి. నేనేం పెద్దగా చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదు, నేను పండితుణ్ణి కాను, నాకంత విద్వత్తేమీ లేదు. కానీ నేను ఇప్పుడు ఏమేమైతే చెప్పానో, నేను చెప్పినవన్నీ కూడా ఆ మంత్రశాస్త్రాలలో అభిదృష్టమేవ అవన్నీ కనపడుతూనే ఓ, ఉన్నాయి. ఆ ఆ, ఈ చెప్పినటువంటి మాటలు శంకరాచార్యులు చెప్పినవి కానీ, లేదా వ్యాస మహర్షి స్కాంద పురాణంలో చెప్పినది కానీ, అవన్నీ కూడా అక్కడ అన్ని మంత్రశాస్త్రాలు, విద్యారణ్యుల వారు చెప్పింది కానీ అంత మంత్రశాస్త్రాలు అలా కనపడుతూ ఉన్నాయి. ఆ కనపడిన మాటలే నేను ఇక్కడ చెప్పాను. నేను పండితుణ్ణి కాను, అది అందులో నిజమెంతో అబద్ధం ఎంతో అని నిర్ణయించగలిగినటువంటి సామర్థ్యం నాకు లేదు, ఎందుకంటే నేను పండితుణ్ణి కాను. చదివిన విషయం చదివినట్టుగా నేను చెబుతూ ఊ, ఉన్నాను. ఈ వ్యాసోక్తి సారమయం భాగవతోపగీతం. వ్యాసోక్తి సారమయం, వ్యాసోక్తి వ్యాసుని యొక్క ఉక్తిగా సారమయం, వ్యాసుడు రచించినటువంటి 18 పురాణాల యొక్క సారమయం, సారముగా వాటిలన్నీ అంటే మొత్తము ఆ 18 పురాణాలలో ఉన్నటువంటి విషయాల యొక్క ఆ సారాంశం అంతా కూడా, సారభూతముగా సారాంశం అంతా కూడా ఉన్నటువంటి భాగవతోపగీత. భాగవతంలో ఉపగీత, పూజింపబడినటువంటి, గానము చేయబడినటువంటి ఓ పరాత్మన్, ఓ పరాత్ముడా, ఓ పరమాత్మ. భాగవత పురాణంలో 18 పురాణాల యొక్క సారముగా చెప్పబడినటువంటి, సారముగా చెప్పబడినారు కదా, సారమైనటువంటి భాగవత పురాణంలో ఉపగీత, గానము చేయబడినటువంటి, కీర్తించబడినటువంటి, స్తుతింపబడినటువంటి ఓ పరాత్మన్, క్లేశాన్ విధూయ, నా యొక్క కష్టాలన్నిటినీ తొలగించి భక్తి భరంకుడు, అయ్యా నాకు దృఢమైనటువంటి భక్తి కలిగేటట్టుగా చెయ్యి. భక్తితోటి నేను బరువుగా అయిపోయేటట్టుగా, భక్తి భారాన్ని కలిగేటటువంటి వాడిగా, దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడిగా నన్ను చెయ్యి. క్లేశాలను విధూయ, నాలో ఉన్నటువంటి క్లేశములన్నిటినీ కూడా, నాకున్నటువంటి రోగాలన్నిటువంటి బాధలన్నిటినీ కూడా, అన్నింటినీ కూడా, కష్టాలన్నింటినీ తొలగించి నన్ను భక్తిపరుని కావించు. నాకు దృఢమైనటువంటి భక్తి ఆ పరమాత్మ యందు, భాగవతంలో కీర్తింపబడినటువంటి పరమాత్మ నీ బంధు స్థిరమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించు, నా క్లేశాలన్నీ తొలగించు అని పూజించుకుంటూ, ప్రార్థించుకుంటూ ఈ 90వ దశకాన్ని ముగించారు శ్రీ నారాయణ భట్టారక. మేడం, ఏ